కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. సెల్ఫీ సరదా యువకుల ప్రాణం మీదకొచ్చింది. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులో 5 యువకులు గల్లంతయ్యారు. ప్రాజెక్టులో దిగిన 7 యువకులు సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారు. పట్టుతప్పి నీటిలో పడిపోయారు. 7లో 2 ప్రాణాలతో బయటపడగా 5 యువకులు గల్లంతయ్యారు. వీరు హైదరాబాద్లోని ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన ధనుష్, లోహిత్, దినేశ్వర్, సాహిల్, జతిన్ గా గుర్తించారు. వీరంతా 20 ఏళ్ల లోపు వారే. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, ఈ ఘటన ఎప్పుడు జరిగింది? మిగిలిన వాళ్ళ ఆచూకీ దొరికిందా? డీటెయిల్స్ ఏంటి? ఇప్పటి క్రితమే ఈ ఘటన అయితే వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ లోని ముషీరాబాద్ ప్రాంతానికి చెందినటువంటి యువకులు వీరంతా కూడా 20 ఏళ్ల లోపు వారే. అయితే ఈ రోజు నుంచి సెలవులు ఉండడంతోనే ఈ యువకులు కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు కు చూడడానికి వచ్చినట్టయితే మనకు తెలుస్తుంది. ఆ ప్రాజెక్టు కి చూడడానికి వచ్చినటువంటి సందర్భంలో ప్రాజెక్ట్ లో నీరు తక్కువగా ఉండడంతో వారంతా కూడా సెల్ఫీ దిగడానికి లోపలికి వెళ్లారు. మనం ఆ వీడియోలో కూడా చేసుకోవచ్చు. వారు చివరి ముందు అంటే గల్లంతు అవ్వడం దానికంటే ముందు 6 యువకులు ఆ ప్రాజెక్టు లోపల వారంతా కూడా ఆటలాడుతుంటే ఇంకో యువకుడు వీడియో తీస్తున్నాడు. వీడియోలో 6 యువకులు ఉన్నారు. ఇంకో యువకుడు మాత్రం అవతల వైపు నుంచి వీడియో తీస్తున్నటువంటి వీడియో కూడా మనం చూసుకోవచ్చు. అయితే వీరంతా కూడా అక్కడ ప్రాజెక్ట్ లో మొత్తం అంటే ఎంజాయ్ చేస్తున్నటువంటి టైంలో ఒక్కసారిగా కూడా వారంతా కూడా ఈత రాకపోవడంతో ఒకరినొకరు పట్టుకొని అయితే డ్యామ్ లోకి దిగారు. దిగిన తర్వాత కొద్దిగా డ్యామ్ లో అవతల వైపు కొద్దిగా లోతు ఎక్కువగా ఉండడంతో మాత్రం ఒక్కసారిగా కూడా ఒక యువకుడు దాంట్లో పడిపోవడంతో ఒకరినొకరు పట్టుకోవడంతో ఒకేసారి 7 యువకులు అందులో పడిపోవడం జరిగింది. అందులో నుంచి మృగాంక్ అదేవిధంగా ఇబ్రహీం అనే 2 యువకులు మాత్రం సురక్షితంగా బయటపడగా మాత్రం ధనుష్, లోహిత్, దినేశ్వర్, సాహిల్, జతిన్ అనే 5 యువకులు మాత్రం గల్లంతయ్యారు. గల్లంతు కావడంతో బయటపడ్డటువంటి యువకులు వెంటనే అక్కడ ఉన్నటువంటి వారి బంధువులకు కావచ్చు, అదేవిధంగా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మాత్రం హుటాహుటిన పోలీసులు అక్కడ చేరుకొని మాత్రం గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. గజ ఈతగాళ్లను తీసుకొచ్చి మాత్రం ప్రస్తుతం అయితే ప్రాజెక్ట్ లో యువకుల గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. సిద్దిపేట సిపి అనురాధ కూడా కాసేపటి క్రితమే అక్కడికి రావడం జరిగింది. అక్కడ పరిస్థితిని పర్యవేక్షించడం జరుగుతుంది. కేవలం ఆ సెల్ఫీ సరదా కారణంగానే వీరంతా కూడా సెల్ఫీ దిగుదామనే టైంలో ఒకరినొకరు 7 ఒకేసారి సెల్ఫీ దిగుదామనే టైంలో పట్టు తప్పి కోల్పోవడంతోనే ప్రమాదం జరిగినట్టు మాత్రం పోలీసులు అయితే భావిస్తున్నారు. మొత్తంగా మాత్రం 5 యువకులు గల్లంతు కావడం, ఇంకా వారి ఆచూకీ లభించకపోవడంతో మాత్రం బాధిత కుటుంబాల్లో మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో మాత్రం వారంతా కూడా ముషీరాబాద్ నుంచి బయలుదేరి హుటాహుటిన కొండపోచమ్మ సాగర్ ప్రాంతానికైతే వస్తున్నట్టయితే సమాచారం అందుతుంది. ఆ కొండపోచమ్మ సాగర్ వద్ద ఈ మధ్య కాలంలో ఎక్కువగా కూడా పర్యవేక్షణ లేదు. అక్కడ ఒక వాచ్మెన్ కూడా లేకపోవడం, ఆ యువకులు దిగుతుంటే కూడా ఎవరు ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా చాలా నిర్మానుష్యంగా చుట్టూ కూడా పంట పొలాలు ఉంటాయి. చాలా మంది ఆ డ్యామ్ ఆ పైకి కూడా బైకులను కానీ ఆటోలు కానీ ఎటువంటి వాహనాలను కూడా అనుమతించినటువంటి పరిస్థితి. అయితే యువకులు మాత్రం బైక్లపై వచ్చి అక్కడ బైక్ కింద పెట్టి మాత్రం వెళ్ళినట్టయితే తెలుస్తుంది. ప్రస్తుతం అయితే గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.